మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గోవా ఛానల్. ప్రజెంట్ మనం కలంగట్లో ఉన్నాము. కలంగట్లో ఎక్కడ ఉన్నామన్నా? అను గోదావరి తెలుగు రుచులు ఉన్నారన్న. అది గోదావరి తెలుగు రుచులు అంటే మామూలుగా ఉండదు. ఇక్కడ ఫేమస్ కాదు, ఇక్కడ అన్నీ లభిస్తాయి అన్నమాట. మనకు కొన్ని అయితే పెట్టడం జరిగింది. ఇక టిఫిన్స్ అలాగే భోజనం రెండు ఉంటుంది. టిఫిన్స్ కదా, ఫస్ట్ మనం ఇడ్లీతో స్టార్ట్ చేద్దాము. ఎస్, పల్లి చట్నీ. పల్లి చట్నీ అన్న, ప్యూర్ పల్లి చట్నీ అన్న. గోవాలో పల్లి చట్నీ ఇస్తున్నావు నువ్వు? ఏమేమి ఉంటాయి ఇక్కడ? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ, దోశ, వడ, బోండా, మైసూర్ బోండా, పూరి, అన్ని ఉంటాయన్న. మొత్తం అన్ని. దోశ, ఎగ్ దోశ కూడా ఉంటుంది. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ. నీ దగ్గర బోండా దొరుకుద్ది అంటే కదా? అవునన్నా, మన గోవాలో ఎక్కడ దొరుకుతుంది? అవునన్నా, మైసూర్ బోండా బాగా ఫేమస్ అన్న మన దగ్గర. ఓ నైస్. బోండా అంటే మామూలు విషయం కాదు. మరి ఆ గిన్నెలు ఎక్కడి నుంచి తెస్తావు? మొత్తం అంతా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అన్న. అవునా? మొత్తం అన్న. అవునన్నా. ఓ, స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాము. చికెన్ పకోడీ మా కోసం ఇక్కడ ఉంటుందా? లేదన్నా, మన దగ్గర చికెన్ పకోడా బాగా వెళ్తుంది అన్న. అవునా? బాగా వెళ్తుంది చికెన్ పకోడా. మందులోకి మాక్సిమం ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు అవును. మన సైడ్, మన గోదావరి జిల్లాలో మాక్సిమం చికెన్ పకోడీ అన్న. చీకులు చికెన్ పకోడీ అవునన్నా, కంపల్సరీ ఉండాలి. నిమ్మకాయ పిండుకుందాం, ఎలా ఉండదు చూద్దాం. బాబా బాబా, గార్నిష్ కూడా భలే చేసావు కదన్నా. చికెన్ పకోడీలో మిర్చి, కరివేపాకు అని ఉంటే ఆ ఫ్లేవరే వేరు. అవునన్నా. ఓ బ్రో, ఇదేంటన్నా? ప్రాన్స్ అన్న, ప్రాన్స్ ఫ్రై అన్న. ప్రాన్స్ ఫ్రై. అవునన్నా. అన్న ఏంటి, చిన్న ఉంటాయా పెద్ద ఉంటాయా ఎట్లా? అలా చిన్న కస్టమర్కి ఏ సైజ్ కావాలో సైజ్ ఇస్తాం అన్న. మీడియం ఉంటే, టైగర్ ఉంటే, స్మాల్ కూడా ఉంటాయి అన్న. ఇప్పుడే లోపల తిని బయటకు అయితే వచ్చారనమాట. వాళ్ళకి ఎలా అనిపించింది అనేది లైవ్ లో తీసుకుందాం అని చెప్పి ఆపేసాను. అన్న ఎలా అనిపించింది నీకు ఫుడ్? సూపర్ ఉంది అన్న ఫుడ్ అయితే. మేము అదేంటి అదే పులావ్ తీసుకున్నాం, సూపర్ స్పైస్ సెట్ ఉండే. అసలు గోవాలో ఇట్లా ఫుడ్ దొరుకుతుందని మాకు అసలు అనుకోలేదు. మేము ఈరోజే చూసాం, ఇక్కడ బ్యానర్ చూసి వచ్చాము. అదే ముందే చూసి ఉంటే 3 days మేము ఇక్కడికే వస్తుండే. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అది చూసి వచ్చాము. సూపర్ సూపర్. మనోడికి ఎలా అనిపించింది మైక్? ముందుగా మేము పవన్ కళ్యాణ్ చూసి వచ్చాము. అలాగే ఆంధ్ర నుంచి గోదావరి రుచులు చూసిన వెంటనే టెంప్ట్ అయ్యి, అసలు ఇప్పుడు దాకా మాకు స్పైసీ ఫుడ్ అనేది దొరకలే గోవాలో. అంతా చప్ప ఫుడ్, ఎలా తింటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. మేము కరెక్ట్గా వెళ్ళే ముందు మాకు ఇది కనిపించింది. ముందే కనిపించుంటే ఖచ్చితంగా రోజు వచ్చి విజిట్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఖచ్చితంగా రావచ్చు. ఫుడ్ మటుకి ఏకదమ్ ఉంది. సూపర్. నేను ఇంకా కుక్కర్ పలావ్ గురించి చెప్తున్నారు, తిందామని నాకు కూడా వేడివేడిగా ఉంది, తినాలి నేను కూడా. సరే, ఇక రొయ్య తింటూ స్టార్ట్ చేస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.
బాగా ఎంజాయ్ చేశారు గోవా? సూపర్. మంచిగా రివ్యూ అయితే ఇచ్చారు పాపం. ఇంకా నేను కూడా ప్రాన్స్ ఫ్రై, టైగర్ రొయ్యలు అవి అన్ని దొరుకుతాయి కదా? టైగర్ మొత్తం. క్రాబ్ కూడా ఉంటుంది మన దగ్గర. క్రాబ్, ఆంధ్ర చేపల పులుసు, మళ్ళీ గోదావరి స్టైల్లో చేపల పులుసు కూడా పెడతాను. అవునా? అవునన్నా. ఓ, ఎప్పుడు వచ్చావు గోవా? 3 years అయిందని వచ్చి. 3 years అయిందా? 3 years అయింది. 3 years అయిందంటే గోవా మొత్తం పట్టేసి ఉంటావు. అవునన్నా, అవునన్నా. ఆ? అవును. నీకు రిపీట్ కస్టమర్లు ఎక్కువ వస్తాను. అవునన్నా, మాక్సిమం రిపీట్ కస్టమర్ ఎక్కువ వస్తారన్నా. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ మన దగ్గర తింటే వాళ్ళు వెళ్ళేంత వరకు మన దగ్గరే, కొంత లేట్ అయినా మన దగ్గరే తిని వెళ్తారన్న ఫుడ్. అది రిపీట్ అవునన్నా. ఓకేనా. నా కోసం వేడిగా ఉందా లేకపోతే అందరికి లేదన్నా, అందరు కుక్కర్ ఫాలా కదన్నా, వేడి కూడా మాక్సిమం టైం కావాలన్న. ఫస్ట్ ఒక 2 రోజులు టైం కావాలి నాకు. టైం ఇస్తే మంచి ఫుడ్ ఇస్తానన్న. ఓ సూపర్. ఆహా, నేను మళ్ళా తినాలనిపిస్తుంది. ఇంకో ఐటెంకి వెళ్ళాలన్నా మళ్ళా తినాలనిపిస్తుంది. మరి ఇప్పుడు నేనేమో పంజంలో ఉంటా, నాకు ఫుడ్ కావాలంటే ఎట్లా? నీది అంటే మీది ఏం లేదన్నా, నా నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే మీరు ఆర్డర్ చేయడం చెప్పేస్తే అన్ని పంపించేస్తానన్నా. పంపించేస్తానన్నా. మీరు ఎక్కడున్న రూమ్ నెంబర్ అయితే నాకు లొకేషన్ పంపిస్తే మొత్తం మీ దగ్గర ఫుడ్ వచ్చేస్తాను. ఫుడ్ వచ్చేస్తుందా? ఓ నైస్. అంటే ఒక 10 కిలోమీటర్ లోపు? అవునన్నా. బల్క్ ఆర్డర్లు అయితే దూరంలో పంపిస్తానన్నా. ఎయిర్పోర్ట్ కూడా పంపిస్తాను. అవునా? అవునన్నా. అంటే ఎంత మంది? అంటే ఒక 30 మంది 20 మంది గ్రూప్స్ అయితే ఎయిర్పోర్ట్ కూడా చాలా ఇస్తానన్నా. నేను మాక్సిమం వారానికి 2-3 ఇస్తుంటాను ఎయిర్పోర్ట్ కూడా. ఇది చాలా, ఇది నేను ఎక్కడ వెళ్ళలే. ఇస్తాను. సూపర్. ఎక్కువ గ్రూప్లు ఎక్కువ వస్తాయి నాకు మనకి దగ్గరికి. గ్రూప్స్ ద్వారా మనకి ఎక్కువ వెళ్తాయి అన్న. మనకి ఎక్కువ ఆర్డర్లు వెళ్తాను బయట. అవునా? మాక్సిమం ఆర్డర్లు. ఓకే, అంతే. మరి నిన్న కూడా ఇచ్చాను, నిన్న 40 మందికి ఇచ్చానన్నా. భీమవరం వాళ్ళకి మళ్ళా. ఓకే, 40 మందికి ఫుడ్. అవునన్నా. సూపర్. ఆయన ఎవరు? మాస్టర్ అన్న. మాస్టరా? నాకు అసిస్టెంట్. ఇక రైస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అమ్మ ఫిష్ ఫీల్ అవుద్దేమో. అవునన్నా. ఫిష్ చెరువు చేప కదా ఇది? అవునన్నా, చెరువు చేప. రవ్వ? అవును, రూప్చంద్ అన్న. ఇక్కడ చెరువు చేపలు దొరుకుతాయి మొత్తం దొరుకుతాయి. ఓ బాగుంది. ఓకే. సైజు కూడా పెద్దగా కొట్టిపిస్తారన్న మాక్సిమం. అంటే ఎందుకంటే మనం 100 రూపాయలు తీసుకుంటాం అంటే కస్టమర్ ఇది అనిపించాలి కదా, అందుకని పెద్దగా కొట్టిపిస్తా. చిన్నగా కొట్టిపి నేనే వెళ్తా కొట్టించుకొస్తా. ఇది మంచి భలే ఉందన్న. ఒక పీస్ తింటే కడుపు నిండిపోయేటట్టు సరిపోద్ది. ముందుకు సరిపోద్ది, పర్ఫెక్ట్ సరిపోద్ది. చికెన్ పకోడా, ఫిష్ లో ఫిష్, ప్రాన్స్ తిన వాళ్ళు ప్రాన్స్. అదేలే, ఎవరేం తింటాదన్న. అందరూ మీల్స్ తింటారు ఫస్ట్. అవునన్నా. మనం మీల్స్ కాకుండా అన్ని తిని మీల్స్కి వచ్చేసాం అనమాట. అంటే ఇప్పుడు ఈ మీల్స్ ఎంత ఉంటదన్న కాస్ట్? 180 అన్న. 180. అన్లిమిటెడ్ రైస్ అన్న. రైస్ ఎంత అని తినచ్చు. అన్లిమిటెడ్ రైస్. పప్పు ఫ్రై, కర్రీ, రసం, టమాటా రసం కూడా పెడతాను. అవునా? టమాటా రసం కూడా. ఓకే. ఇందాక ఆకలి అప్పుడు తినేసారు, సగం ఎవరు ఫుల్ ఇస్తారా? బంగాళదుంప ఫ్రైయా? అవునన్నా. బాగుందన్నా. ఓకేనా. నాకు ఎక్కువగా అంటే నేను ఇవన్నీ ప్రతి దగ్గర తిన్నా. నాకు కుక్కర్ పాలవ్ అనేది బాగా నచ్చింది. వేడివేడిగా ఈ స్టైల్లో గోవాలో ఎక్కడ దొరకదన్నా? అదే. అవునన్నా. అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? కుక్కర్ పాలవ్ పెడదాం. లేని పెడితేనే కదా కస్టమర్ అట్రాక్ట్ అవుతుంది అన్న. లేని దొరికితేనే కదా ఇది అవుతుంది. మాక్సిమం అందరూ చికెన్ మిల్స్, వెజ్ మిల్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న. అవును. దమ్ బిర్యానీ అంటే ఇక్కడ దమ్ బిర్యానీ కాదు, అది మనం తినలేము. అవును. నోట్లో కూడా పెట్టుకోలేము మనం అయితే. అవును. మన గోదావరి జిల్లాలో అయితే నోట్లో కూడా పెట్టుకోలేము. అవును. మరి 3 సంవత్సరాలు ఉన్నావు కదా, గోవా గురించి ఏం తెలుసుకున్నావు అన్న? గోవాలో మంచి ఎంత ఉందో చెడు కూడా ఉంది అన్న. మంచి చూసినా మంచిగా అనిపిస్తుంది, చెడు చూసినా చెడు కనిపిస్తుంది అన్న. అంతే అన్న, సింపుల్ గా చెప్పాలంటే. అంతే. కాదు,
నువ్వు ఎవరి ఫ్యాను? నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న, డిప్యూటీ సీఎం అన్న. అందుకేనా ఆయన ఫోటో పెట్టావు? అవునన్నా మరి. ఓ ఆయన ఫోటో పెట్టి కానీ డైలీ గిరాకీ పెరిగిందన్న. డైలీ 10,000 అయింది కౌంటర్, ఇంకా ఎక్కువ అయింది, డబుల్ అయిందన్న ఆ ఫోటో చూసే. అభిమానం. అవునన్నా అభిమానం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కలంగట్ సైడ్ కనుక వస్తే మాత్రం ఈ రెస్టారెంట్కి అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి. ఎందుకంటే ఆయన ఎంత సూపర్గా ఉన్నారో ఇక్కడ తయారు చేసిన ఫుడ్ కూడా అంత సూపర్ అనమాట. టేస్ట్ కూడా వేరే లెవెల్ అనమాట. ఇక ఫైనల్గా ఈ అడ్రస్ ఎక్కడ అన్న? కలంగట్ సర్కిల్ నుంచి ట్రాఫిక్ సెల్ వెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ ఉంటది అన్న మంది. ఓకే, పక్కనే ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా. ఓకే, కలంగట్ సర్కిల్ అది బాగా కలంగట్ సర్కిల్. ఓకే, అదనమాట. కలంగట్ ఏరియా దగ్గర ట్రాఫిక్ స్టేషన్ పక్కనే ఉంటది అనమాట. కంపల్సరీ విజిట్ చేయండి. అంతవరకు చూస్తానండి మా ఛానల్ తెలుగు సెవెంటీన్ గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.